ఈవిడ రీల్స్ చూస్తే మాత్రం కొంచెం హీల్ అవుతుంది అనమాట. ఒక పర్సన్ వాల్యూ మీతో ఉన్నప్పుడు మీకు తెలీదు. ఆవిడ పేరు మహాలక్ష్మి, నిజంగా మహాలక్ష్మిలా ఉంటుంది. తణుకు అమ్మాయిలు చాలా ఫాస్ట్ ఉంది. ఏమో మీరు ఎక్కడ ఉన్నారు నాకు తెలియదు కానీ మేబీ ఫాస్ట్ అయి ఉండొచ్చు. ఈవిడికి ఎలాంటి ఫార్వర్డ్ కావాలి? నాకు అలా అబ్బాయిని పిలవడం ఇష్టం. ఇదేం పండుతుంది? ఏమో మీరు ఎలా అని అనుకోండి. నిజంగా అలా దొరికితే పక్క పెళ్లి చేసుకుంటా, అలా దొరకదు అని చెప్తానండి ఒకసారి, ఇంట్లో మాట్లాడలేదు అంటే. ఇప్పుడు కాలేజ్ డేస్లో పేరెంట్స్కి దూరం అయిపోవాల్సి వచ్చింది. ఒకవేళ ఈ వీడియో చూస్తూ ఉంటే ఏం చెప్తాను? ఎక్కడున్నా ఎవరితో ఉన్నా హ్యాపీ ఉంటే చాలు, ఎవరి లైఫ్ వాళ్ళది. హాయ్, వెల్కమ్ టు #యూ. నేను మీ మనోజ్. ఈరోజు మనతో పాటు మహాలక్ష్మి గారు ఉన్నారు. ఆవిడ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పడం కంటే వెబ్ సిరీస్లు వాటిలు కన్నా ఈవిడ అంటే ఇప్పుడు ఎవరన్నా కొంచెం బాధల్లో ఉన్నారనుకోండి, కొన్ని రీల్స్ వస్తూ ఉంటారు. నిజంగా ఈవిడ రీల్స్ చూస్తే మాత్రం కొంచెం హీల్ అవుద్ది అనమాట. సో పర్టికులర్గా ఆవిడ రీల్కి ఒక దానికి నేను కనెక్ట్ అయ్యే ఈ ఇంటర్వ్యూ చేస్తున్నా. సో అంటే ఆ టైంకి మనం కొంచెం ఏదైనా బాధలో ఉంటే ఈవిడ చెప్పేది నాకే చెప్తుందా అన్నట్టుగా మనకు కనెక్ట్ అవుద్ది. సో ఆ రీజన్తోనే ఆవిడ ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఆవిడ పేరు మహాలక్ష్మి, నిజంగా మహాలక్ష్మిలా ఉంటుంది. హాయ్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. మీరు అన్నం తింటారా? ఎందుకు అందరిని అడిగే క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నారు? నార్మల్ నాకు అందరూ అన్నమే తింటారు కదా. అంటే నార్మల్గా మాకులాగా ఇడ్లీ దోశ అలాగే అవే తింటారా? అవే తింటా అండి. మీ అంటే అంత పర్టికులర్గా మెయింటైన్ చేస్తుంటారు కదా, అంటే సిరీస్ల కోసం కానీ ఇంకా వాటి కోసం ఫుడ్ స్టైల్ ఎలా ఉంటుంది మీది? ఎక్కువ హోమ్ మేడ్ ఫుడే తింటా కంప్లీట్ గా. ఈ షూట్స్ ఉన్నప్పుడు బయట షూట్స్ ఉన్నప్పుడు బాక్స్ పట్టుకెళ్తాను నేను. బాక్స్ పట్టుకెళ్తారు? అప్పట్లో మహానటి గారు బాక్స్ పట్టుకెళ్ళేవారంట షూట్కి. యాక్చువల్లీ నార్మల్గా నేను షూట్ స్టార్ట్ చేయడం చాలా అంటే ఒక మ్యాక్స్ 5 months నుండే షూట్స్ చేస్తున్నా. ముందు నేను వర్క్ చేసేదాన్ని నార్మల్గా. ఈ 5 monthsలో స్టార్టింగ్ 2 months నేను ఫుడ్ అంతా బయట ఫుడ్డే తిన్నాను. కాకపోతే నాకు ఏంటంటే ఎక్కువ హోమ్ ఫుడ్ అలవాటు. సో అందుకని చెప్పి ఇంకా రీసెంట్గా ఉన్న షూట్స్ అన్నీ ఇంకా మార్నింగ్ అది 9 o'clock లొకేషన్కి వెళ్ళాలన్నా కూడా 6 o'clock వెళ్ళాలన్నా కూడా బాక్స్ పెట్టుకుని చేసుకుని బాక్స్ ఎప్పుడన్నా పెళ్లి చేసుకుందాం అని అనిపించిందా? అంటే మ్యారేజ్ చేసుకుందామనా ఒక టైంలో అనిపించింది. బట్ లో ఉన్నప్పుడు ఎవరు లేరు అని నాకు అని అనిపించినప్పుడు ఒక పర్సన్ ఉంటే బాగుండు అనుకున్నప్పుడు. అంటే మమ్మీ డాడీ అంటే సిచ్యువేషన్ చెప్పలేను, బట్ కొన్ని ఫ్యామిలీ వాళ్ళ గొడవల వల్ల పేరెంట్స్కి దూరం అయిపోవాల్సి వచ్చింది. ఇట్స్ బీన్ 4 years నేను వాళ్ళని చూసి కూడా, అట్లీస్ట్ మాట్లాడి కూడా 4 years అయింది. లేము. మీ మేనమామ వాళ్ళు అసలు వదిన వాళ్ళు ఉంటారు నార్మల్గా. ఇంకా మమ్మీ డాడీ వీళ్ళెవరితోని కాంటాక్ట్ కూడా లేను. ఇట్స్ బీన్ 4 years చూసి కూడా 4 years అయింది. మాట్లాడి ఆ ఊరు వెళ్ళి నేను 4 years అయింది. మా ఊరు వెళ్ళి కూడా అది ఇంకా చెప్పలేని సిచ్యువేషన్. ఇట్స్ నాట్ అబౌట్ నా సైడ్ అయితే ఏం కాదు, అన్ని వాళ్ళ సైడ్ సిచ్యువేషన్ అంతా. అది కంప్లీట్గా కానీ చివరికి ఇబ్బంది పడుతుంది. నా మీద ఎఫెక్ట్ అయింది. పేరెంట్స్ ప్రాబ్లం, వాళ్ళ గొడవలు ఫైనల్గా నా మీద ఎఫెక్ట్ అయింది అనమాట. సో ఆ టైంలో ఎప్పుడైతే అంటే చాలా లో ఉన్నప్పుడు ఒక పర్సన్ ఉంటే నాకంటూ ఉంటే బాగుంటుంది, ఏ సపోర్ట్ లేదు, అర్థం చేసుకుని నీకంటూ నేను ఉన్నాను అనుకునే పర్సన్ ఉంటే బాగున్నాను అని. అంటే లిటరల్లీ అన్నీ చూసి ఇప్పుడున్న జనరేషన్ అన్నీ చూసి మళ్ళీ ఇష్టపడి బాధపడాలా? ఐ మీన్ లైక్ ఒక పర్సన్ ఫ్యామిలీ సైడ్ నుంచి అంత పెయిన్ తీసుకుని చేశాను. ఒకటి ఫెయిల్యూర్ కూడా అయింది. ఫెయిల్యూర్ అని చెప్పను కానీ నార్మల్గా అబ్బాయి సైడ్. ఎందుకు అబ్బాయిలనే టార్గెట్ చేస్తారు? అంటే తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చింది మధ్యలోకి. నాకేంటంటే లాయల్టీ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. బికాస్ నేను ఎవరినైతే ఒక పర్సన్ని కావాలనుకుంటానో పేరెంట్స్ బాండింగ్ లేకపోవడం వల్ల నాకు అన్నీ తనే ఇవ్వాలి. ఎవ్రీథింగ్, అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు ఎవ్రీథింగ్, ఫ్రెండ్తో సహా ప్రతి ఒక్క బాండ్ నాకు ఆ అబ్బాయితోనే ఉండాలి. అంటే అబ్బాయితోనే మీన్స్ అబ్బాయి అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా. బట్ ఫస్ట్ నాకు అబ్బాయే, అండ్ అబ్బాయి ఎంత ఇంపార్టెంట్ నాకు వాళ్ళ ఫ్యామిలీ కూడా అంత ఇంపార్టెంట్ జనరల్గా నా లైఫ్లో. సో భయం వేసింది నాకు లాయల్టీ. నేను ఇక్కడున్న అంటే నార్మల్గా ఇటు సైడ్ నేను హైదరాబాద్ వచ్చి 4th year. నాకు చాలా తెలియదు బికాజ్ నేను వచ్చింది ఒక టౌన్, చిన్న టౌన్ నుంచి వచ్చాను. తణుకు, వెస్ట్ గోదావరి తణుకు. ఇట్స్ ఏ స్మాల్ టౌన్ అనమాట.
20 ఇయర్స్ వేసుకొని నేను అక్కడే ఉన్నా. తణుకు అమ్మాయిలు చాలా ఫాస్ట్ అని విన్నా. ఏమో మీరు ఎక్కడ విన్నారు నాకు తెలియదు కానీ మేబీ ఫాస్ట్ అయి ఉండొచ్చు. నేను ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నాకు ఎప్పుడు ప్రశాంతత ఉండాలనుకున్నాను తప్పించి ఇంకా వేరే ఫన్ ఇలా ఎంజాయ్ చేయాలని నేను ఎప్పుడు అనుకోలే. ఒక ప్రశాంతమైన లైఫ్ కావాలి, రిచ్ లైఫ్ కూడా వద్దు, ప్రశాంతమైన లైఫ్ కావాలి. ఇప్పుడు అంటే ఆ ప్రశాంత వాతావరణం అన్నారు కదా, సో దానికి అంటే ఇప్పుడు మీకు కొంచెం బిజీ షెడ్యూల్ ఉంటుంది, ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు. మళ్ళీ వాళ్ళు షూట్ కేరళ అంటే కేరళ వెళ్ళిపోవాలి, లేదంటే లోకల్ అంటే హైదరాబాద్లో ఉండాలి. ఇది కొంచెం మీకు పర్లేదు అనిపిస్తుందా? యాక్చువల్లీ ఏంటంటే నేను ఖాళీగా ఉంటేనే బాధపడుతూ ఉంటాను చెప్పాలంటే. చాలా ఆలోచనలు వస్తాయి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతా. ఖాళీగా ఉన్నానంటే పక్కా డిప్రెషన్లోకి వెళ్ళిపోతా. అలా నాకు ఏ పని లేకుండా ఒక్కదాన్ని ఉన్నానంటే మైండ్ అసలు ఏవేవో ఆలోచిస్తుంది. నాలో నేనే కూర్చుని ఏడుస్తాను లిటరల్లీ. అంతర్యుద్ధం. ఎవరికి చెప్పలేను, ఏం చేయలేను. ఎవరికి చెప్పినా ఎలా చూస్తారో ఏంటో అనిపిస్తుంది. మళ్ళీ ఎవరికన్నా అంటే ఇప్పుడు మీ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి పర్సనల్గా, కానీ కొంచెం మీ ఉంటాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ ఎవరైనా షేర్ చేసుకోవాలంటే ఆ పర్సన్ ఎవరు? నాకు ఒకప్పటి వరకు చెప్పుకునేదాన్ని కానీ నార్మల్ క్లోజ్ ఫ్రెండ్స్ అని అనుకునే వాళ్ళు కూడా లిటరలీ ఎవరి తప్పు లేకపోయినా నాకు లిటరల్ భయం వేస్తుంది ఇప్పుడు చెప్పుకోవాలన్నా కూడా. అంటే ఏమని జడ్జ్ చేస్తారో తర్వాత ఏమైనా సిచ్యువేషన్. ఎందుకంటే ఏ పర్సన్స్ సేమ్ ఒకేలా ఉండట్లేదు ఎవరు కూడా. మన అని ఎంత అనుకున్నా, అది ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కూడా నాకు భయం ఎక్కడ ఒక లైక్ అది ఒక ట్రామా అనుకోవచ్చు, ఒక ఫోబియాలా అనుకోవచ్చు. పేరెంట్స్ దగ్గర ఎప్పుడైతే నేను ఎఫెక్ట్ అయ్యానో వాళ్ళ వల్ల ఒక చైల్డ్హుడ్ నుంచి ఒక 15 ఇయర్స్ నుంచి ఎఫెక్షన్ మిస్ అయ్యారు మీరు. 15 ఇయర్స్ నేను ఒకే ట్రామాలో ఉన్నా. 15 ఇయర్స్ అట్ ద ఏజ్ ఆఫ్ 9 ఇయర్స్ నుండి, నాకు 9 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి స్టిల్ ఒక 21 ఇయర్స్ వచ్చే వరకు ఇంచుమించు నేను చాలా అంటే చాలా ట్రామా ఫేస్ చేశాను నా లైఫ్లో చెప్పాలంటే. అంటే ఎవరైనా కావాలి అనుకుంటే ప్రాబ్లం ఫేస్ చేయాలేమో, అనుకున్న నా ఫ్యామిలీ మెంబర్సే లేరు. అలా నేను ఎవరికి ఏం చెప్పుకోను, ఎవరు మనతో ఉంటారు. అనుకున్న వాళ్ళే లేనప్పుడు ఎవరినో నమ్మి ఏ విధంగా నేను ఉండగలను అని చెప్పి ఇంకా ఒకరికి చెప్పుకోవాలంటే కూడా ఒక భయపడే సిచ్యువేషన్లో ఉన్నాను అనమాట నేను. ఇంకా నాతో నేనే ఫైట్ చేసుకోవడం, నా రూమ్ నేను క్రియేట్ చేసుకోవడం, నా ప్రశాంతత నేనే క్రియేట్ చేసుకోవడం, నాకు నచ్చింది నేను వండుకుని తినడం, నాకు నచ్చిన పని చేయడం, ఒకటి నచ్చకపోతే మూసుకుని పడుకోవడం, అంతే. కానీ చాలా మంది అమ్మాయిలు ఎక్కువ డిప్రెషన్లో ఉంటారు, ఎక్కువ వాళ్ళు ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు అనమాట. చిన్న విషయం దాన్ని చాలా పెద్దగా చూసి అసలు ఇంకా దాని గురించి ఒక మినీ యుద్ధం జరుగుతూ ఉంటుంది వాళ్ళ మైండ్లో. సో అలాంటి వాళ్ళకి మీరు చెప్పేది నిజంగా ఒక మంచి ఎగ్జాంపుల్. ఎందుకంటే చాలా ఫేస్ చేశారు మీరు, ఎన్నో ఒడిదుడుకులు, ఒకటే కాదు. అది సరే ఏదైనా అప్స్ అండ్ డౌన్స్ ఉంటే అది వేరు, ఫినాన్షియల్గాను సంథింగ్ సమ్ వాట్ అయితే. కానీ మనకు ఆ ఎఫెక్షన్ ఏదైతే ఉంటుందో ఫాదర్ దగ్గర, ఫ్యామిలీ దగ్గర నుంచి రావాల్సిన ఎఫెక్షన్ లేకపోతే మనం చాలా ఇబ్బంది పడుతుంది. దట్టు మీరు లవ్ ఫెయిల్యూర్ అన్నారు కదా, సో లవ్ ఫెయిల్యూర్ అంటే నేను లవ్ ఫెయిల్యూర్ అని చెప్పను. బికాజ్ ఎందుకు అంటే ఇప్పుడు ఏ పర్సన్ లైక్ ఒక ఎక్స్ పర్సన్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, ఒక అమ్మాయి ఇన్వాల్వ్ అవ్వడం వల్ల నేను ఏదైతే అబ్బాయిని వదిలేసానో లిటరల్లీ తను నన్ను మర్చిపోలేడు, ఎప్పటికీ మర్చిపోలేడు. బికాస్ వాళ్ళ మదర్ తర్వాత ఒక మదర్ సిచ్యువేషన్ ఒక పర్సన్ రీప్లేస్ చేసిందంటే అది నేనే. అది తన చాలా మందికి చెప్పాలి అంటే షీఈ్ ఎవ్రీథింగ్ నాకు అన్నీ అని తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ముందే చెప్పాడు. కాకపోతే నేను నేను తనకి మళ్ళీ ఛాన్స్ ఇవ్వలేదు అంటే, నా లైఫ్లో ఒక అబ్బాయి నాకు అన్నీ అనుకుంటే తను అన్నీ నాకు అవ్వాలి, నేను తనకు అన్నీ అవ్వాలి. సో నాకు ఆ అమ్మాయి ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యింది, ప్యారలల్గా నాతో పాటు తను కూడా ఉంది అని తెలిసిందో, ఇట్స్ బీన్ ఇయర్ అయిపోయిందిలే. ఎప్పుడైతే తెలిసిందో ఇంకా నాకు ఎందుకంటే నేను లాయల్టీ మిస్ చేయలేను, చేసిన వాళ్ళ నా లైఫ్లో ఉంచుకోలేను. మళ్ళీ వచ్చి కలిసిపోదాం ఇంకా. తను ఆల్రెడీ ట్రై చేశాడు, చాలాసార్లు అడిగాడు. ఐ కాంట్. ఎందుకంటే బ్లాక్ చేశారా? బ్లాక్ చేసేసి ఇంకా అన్బ్లాక్ చేయవు ఇప్పటికి. ఒకవేళ రేపొద్దు నీ మనసు మారితే నో అవ్వదు అది. ఎందుకంటే మా కొండలే కరుగుతున్నాయి మనసులో. అలానేం కాదు, నేను పేరెంట్స్ లవ్కి ఎందుకు దూరం అయ్యానో ఆ రీజన్ నాకు తెలుసు. అలాంటి తప్పు నా లైఫ్లో కూడా నేను జరగకూడదు అనుకున్నాను నేను లిటరల్లీ చెప్పాలంటే. ఐ డోంట్ నో మీకు అది అర్థమైందో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఈ వీడియో చూస్తూ ఉంటే ఏం చెప్తారు అబ్బాయికి? ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలంటే. ఇంత కన్సర్న్ అబ్బా నీకు, బ్లాక్ తీరంటున్నా మళ్ళీ కన్సర్న్ చూపిస్తున్నావు అంటే ఇష్టపడ్డా కదా. యాక్చువల్గా తన బాయ్ ఫ్రెండ్ చూస్తే చాలా ఎమోషనల్ అవుతుంది, అవన్నీ గుర్తెచ్చుకుంటుంది అమ్మాయి. లేదు తనని గుర్తెచ్చుకోవడం కాదు కానీ బట్ అంతే. అమ్మో ఎంత
సి ఇప్పుడు హ్యాపీ ఉంటే చాలు, ఎవరి లైఫ్ వాళ్ళది. సో ఎక్కడున్నా ఎవరితో ఉన్నా అంటే తననే కాదు, సపోజ్ ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్న ఎవరన్నా బాండింగ్ బ్రేక్ అయినా కూడా వాళ్ళ మీద పగలో కక్షలు ఏం కట్టుకుంటాం, ఎవరితో హ్యాపీ ఉంటే వాళ్ళతో. కాకపోతే తను చాలా అంటే రిగ్రెట్ ఫీల్ అయ్యాడు, చాలా ఫీల్ అయ్యాడు, అడిగాడు బికాస్ నాకు ఆ లాయల్టీ మిస్ అయితే నేను వాళ్ళతో ఉండలేను. నేను ఛాన్స్ ఇవ్వలేను ఇంకా నీకు అని చెప్పి ఆ డిప్రెషన్ మోడ్ లో కొంచెం బయటకు వద్దాం. యా ఫైన్. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు అంటే ఈ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు చాలా మంది అమ్మాయి మహాలక్ష్మిలో ఉంది, బాగుంది, చాలా ఎమోషనల్ గా ఉంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా తను సర్వే చేసుకుంటుంది, అవన్నీ మర్చిపోయి ముందుకు వెళ్తుంది, ఒక స్టెప్ తీసుకుంది ఫార్వర్డ్ స్టెప్. సో మీరందరూ కనెక్ట్ అయిపోతారు ఈజీగా. సో వాళ్ళకి చూసే వాళ్ళలో ఒక డౌట్ ఉంటుంది, ఈవిడికి ఎలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి అని ఒక డౌట్ ఉంటుంది. యాక్చువల్లీ ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత నేను ఒక అబ్బాయిని ఇష్టపడడం జరిగింది. అంటే నాకు ఒక పర్సన్ త్రూ వాళ్ళ ఫ్యామిలీ ద్వారా నాకు అంటే నార్మల్ కామన్ ఫ్రెండే, అంత పరిచయం లేదు కానీ జస్ట్ కామన్ ఫ్రెండ్, నా ఫ్రెండ్ త్రూ ఫ్రెండ్ అనమాట. హీ అప్రోచ్డ్ మీ నార్మల్గా త్రూ హిస్ ఫ్యామిలీ ద్వారా వచ్చి ప్రపోజ్డ్ మీ, అంటే లైక్ వాళ్ళ ఫ్యామిలీతో అడిగించి సో అని చెప్తే నేను ఒకటే చెప్పాను, ఐ టోల్డ్ దెమ్ లైక్ 100% నో అని చెప్పను, అలానే 100% ఎస్ అని చెప్పను. నేను చాలా ఫేస్ చేసి వచ్చాను, నాకు ఏ సపోర్ట్ లేదు, నాకు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, అండ్ ఆల్సో నాకు ఒక పర్సన్ అటాచ్మెంట్ కూడా నా లైఫ్లో లేదు. సో 100% నేను మిమ్మల్ని ట్రస్ట్ చేయను నేను అనట్లేదు, బట్ 100% నేను నమ్మి ఉండలేను కంప్లీట్గా. నా లైఫ్ కంప్లీట్గా నేను సెట్, అది ఫ్యామిలీ ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు, కంప్లీట్ అవన్నీ ట్రామా నుంచి నేను బయటికి రాలేదు. నాకు ట్రస్ట్ అనిపించి నేను ఇప్పుడైతే చేసుకోను, బికాజ్ నేను అన్ని సెటిల్ అవ్వాలి, నేను ఎవరి మీద డిపెండ్ అవ్వాలని అనుకోవట్లేదు. ఈవెన్ సింగిల్ రూపీ ఆల్సో ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ ఎనీ అదర్ పర్సన్. సో నేను అన్నీ సెటిల్ అయిన తర్వాత ఆ పర్సన్ లాయల్గా ఉంటే, నిజంగా లాయల్గా ఉంటే దెన్ ఐ మ్యారీ హిమ్ అని చెప్పి నేను చెప్పాను అనమాట. ఒకవేళ ఆ అబ్బాయి ఏదైనా కండిషన్స్ పెడితే, అంటే సిరీస్లో చేయకు ఇలా, నా వరకు కండిషన్స్ అయితే వాళ్ళు ఏం పెట్టలేదు. ఐ డోంట్ నో అబౌట్ ఫ్యూచర్ అంటారా, ఫ్యూచర్లో వన్స్ నేను పెళ్లి చేసుకున్నానంటే నాకు అన్ని ఫ్యామిలీ బేసిక్గా ఇప్పుడు మనకు కొన్ని కావాలంటే కొన్ని మనం వదులుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీకు ఫ్యామిలీ లేదు కాబట్టి, అంటే మిమ్మల్ని అప్రోచ్ అయిన వ్యక్తి ఎంత మనం ఇష్టం ఉన్నా లేకపోయినా దాని తర్వాత కొంచెం స్టార్ట్ అవుద్ది. స్టార్టింగ్ బాగానే ఉంటుంది, అప్రోచ్ అయ్యేంత వరకు బాగానే ఉంటుంది, అయిన తర్వాత స్టార్ట్ అవుద్ది అసలు మ్యూజిక్. సో ఆ టైంలో ఒకవేళ మీరు ఎప్పటి నుంచి మీరు సర్వైవ్ అవుతున్న మూవీ ఈ ఫీల్డ్ బయటికి రావాలి, ఇంకా అసలు వద్దు ఆపేసే నువ్వు ఇంట్లో ఉండు అంటే ఆపేస్తావు? నాకు ఫ్యామిలీ ఇంపార్టెంట్, ఆపేస్తా. ఇప్పుడు నేను సర్వైవ్ అవ్వాలి కాబట్టి నాకు ఎందుకు నేను యాక్టింగ్ ఫీల్డ్ చూస్ చేసుకున్నాను అంటే, యాక్టింగ్ ఫీల్డ్లో కూడా నేను జస్ట్ ఒక 5-6 months నుంచి తప్ప ఎక్కువ లేను. నా ఎడ్యుకేషన్ అయిన తర్వాత నేను వర్క్ చేశాను హైదరాబాద్లోనే 2.5 years 3 years వర్క్ చేశాను. తర్వాత సర్కిల్ పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉంటారు, ఏదో షూట్ ఉందనో. యా ఫైన్. కాకపోతే నేను ఇప్పుడు 21 years ఇంట్లో పెయిన్ చూసి అక్కడ నుంచి వచ్చి ఏ సపోర్ట్ లేకుండా ఏం లేకుండా బాధపడుతున్న లైఫ్ అంతా నేను చూసుకున్న పర్సన్ని సడన్గా ఎందుకు యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చానంటే, నాకు చిన్నప్పటి నుండి యాక్టింగ్ అంటే ఇష్టం, కానీ అది జెన్యున్ వేలోనే వెళ్ళాలి, తప్పుడు వేలో వెళ్ళకూడదు. ఆ జెన్యున్ వేలో నాకు ఎంతమంది అప్రోచ్ అవుతారో ఆ షూట్స్ నేను చేస్తాను, అపార్ట్ ఫ్రమ్ దట్ చేయను. సో నాకున్న డిప్రెషన్కి, నాకున్న మైండ్ సెట్కి, నాకున్న ట్రామాకి ఫైన్, ఓకే నాకు నచ్చిన పని చేస్తే నేను హ్యాపీ ఉంటాను కదా, ఎందుకు ఇబ్బంది పడి నాకు అంటే ఇప్పుడు నార్మల్గానే నాకు నచ్చిన లైఫ్లో నేను లేను, దాన్ని నేను డిజైన్ చేసుకుంటున్నా, నా లైఫ్ నాకు ఎలా కావాలో నేను డిజైన్ చేసుకుంటున్నా. సో ఈ డిజైన్ చేసుకునే వేలో ఓకే ఫైన్, నాకు యాక్టింగ్ అంటే ఇష్టం ఉంది, సో నేను యాక్ట్ చేస్తే నన్ను నేను చూసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇంత డిప్రెషన్ ఉన్న పర్సన్ నేను కాబట్టి నచ్చని పని ఎందుకు ఎక్కడో వర్క్ చేయడం, ఆఫీస్లో వర్క్ చేయడం ఎందుకు, నచ్చిన పని చేస్తే కనీసం కొంచెమన్నా నేను ఆ డిప్రెషన్ నుంచి బయటకు వస్తాను కదా, నా వరల్డ్ నాకు క్రియేట్ అవుతుంది. నాకు అనిపిస్తుంది నీకు నచ్చిన పని నువ్వు చేస్తున్నావు కదా మహాలక్ష్మి, సో బీ హ్యాపీ అని చెప్పి నా మైండ్ అండ్ నా మనసు నాకు చెప్తుంది. సో నచ్చిన పనే చేద్దామని చెప్పి నేను ఒక 4-5 months బ్యాక్ నేను యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చేసా. నీ ఫ్రెండ్స్లో కానీ రిలేషన్స్లో కానీ కొంతమంది ఉంటారు కదా, అంటే తను ఒంటరిగా ఉంది, కొంచెం అడ్వాంటేజ్ తీసుకుందాం అనే ఇది ఉంటుంది, either ప్రొఫెషనల్ పరంగా కానీ పర్సనల్గా కానీ. బై లక్ నాకు అలా ఎవరు లేరు నాకు అలా, అంటే ఆ ఛాన్స్ కోసం కానీ ఎవ్వరు లేరు.
లేదు. నేను చూస్ చేసుకునే పర్సన్స్ నేను యాక్చువల్లీ ఏంటంటే ఒక పర్సన్‌తో నేను మ్యాక్స్ ఎక్కువసేపు మాట్లాడానంటే ఐ నో అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ చూసిన ఎవరికైనా సరే లైఫ్‌లో ఎక్కువ ప్రాబ్లమ్స్ చూసిన వాళ్ళకి ఒక పర్సన్ ఎవరితోనైనా మాట్లాడినప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ తెలుస్తది. జనరల్‌గా నార్మల్‌గా ఉన్న వాళ్ళకే మాట్లాడితే ఇంటెన్షన్ తెలిసినప్పుడు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళకి ఆపోజిట్ వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అట్‌లీస్ట్ దే కెన్ రీడ్ కొంచెం అన్నా గూడా. చూసి ప్రాబ్లమ్స్ అన్నీ చూసి. నా వరకు ఏంటంటే నా సర్కిల్ చాలా తక్కువ. అంటే నేను కనెక్ట్ అయ్యి మాట్లాడే పర్సన్స్ చాలా తక్కువ ఉంటారు. అంటే లైక్ మేబీ ఫింగర్స్‌తో లెక్క పెట్టుకోవచ్చు. అంత తక్కువ ఉంటారనమాట. లిమిటెడ్ జోన్. చాలా లిమిటెడ్. 10 మెంబర్స్ కూడా ఉండరేమో అప్రాక్స్ నాకు తెలిసినంత వరకు. అందుకే మహాలక్ష్మి యూనిక్ పీసా? అలా ఏమో మీరు ఎలా అన్నా అనుకోండి. సో, ఇంకా ఎవరైతే తక్కువ పర్సన్స్ ఉన్నారో గర్ల్స్ ఉంటారు. అందులో బాయ్స్ కూడా ఉంటారు. నాకెప్పుడు అలా ఎవరు అనిపించలేదు. ఎంత లిమిట్‌లో మాట్లాడాలో అంత లిమిట్‌లోనే మాట్లాడతారు. చాలా కేర్‌ఫుల్‌గా చూసుకుంటారు అంతే. అంతకన్నా అపార్ట్ ఫ్రమ్ దట్ నాకెవ్వరి దగ్గర అలా అనిపించలేదు ఎప్పుడు గూడా. మహాలక్ష్మికి ఏ ఫుడ్ అంటే ఇష్టం? ఎక్కువ తింటదా? ఎక్కువ తిన్నా గానీ ఏ ఫుడ్ ఇష్టమంటే ఇంట్లో ప్రిపేర్ చేసే ఏ ఫుడ్ అన్నా ఇష్టంగా తింటాను నేను. అదొక్కటి ఇదొకటి అని ఏం లేదు. కుక్ చేసుకున్నది ఏదైనా సరే ఇష్టంగానే తింటా. జొమాటో ఎక్కువ ప్రిఫర్ చేస్తారా? నాకు బయట ఫుడ్ అదే కదా! బయట ఫుడ్ అలవాటు లేదు నాకు ఎక్కువ. చాలా రేర్ చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి. ఫ్యామిలీ దూరంగా ఉన్నారన్నారు. అంటే అప్పుడు 9th క్లాస్ నుంచి దూరంగా ఫ్యామిలీకి దూరంగా ఉన్నది 4 ఇయర్స్ నుంచే. అప్పుడు దగ్గరున్నా మాట్లాడుకునేవాళ్ళం గాదు అంత ఎక్కువ. అంత బాండింగ్ ఏం లేదు. బట్ చెప్పాలంటే నాకు సెపరేట్ కిచెన్ ఉండేది. మీ ఒక్కళ్ళకి? నాకొక్కదానికే. నేను కుకింగ్ స్టార్ట్ చేసింది 5th క్లాస్‌లో ఉన్నప్పుడు నేను కుకింగ్ స్టార్ట్ చేశా. వెన్ ఐ వాస్ ఇన్ ఫోర్త్ స్టాండర్డ్. 4th ఆర్ 5th స్టాండర్డ్. అప్పుడు నాకు లిటరల్లీ 10 ఇయర్స్ అనుకుంటా. అక్కడ మాకేంటంటే త్వరగా మేము పనులన్నీ నేర్చుకుంటాం నార్మల్‌గా. అప్పుడు స్టార్ట్ చేశాను నేను కుక్ చేసుకోవడం. అదే ఇంకా అలా కంటిన్యూ అయితూనే వచ్చింది నాకు లైఫ్‌లో కుకింగ్. ఏ ముహూర్తాన్ని స్టార్ట్ చేస్తానో నాకు తెలీదు గానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా కుకింగ్ కంటిన్యూ అవుతూనే అంటే నాకు కుకింగ్ అనేది ఒక హీలింగ్ ప్రాసెస్ అనమాట. నాకు యాక్టింగ్ కన్నా ఏది నీకు ఇష్టము అంటే కుకింగ్ అనే చెప్తాను నేను. యాక్టింగ్ కన్నా నాకు చాలా ఇష్టం కుకింగ్. సో, అది నాకు ఏ టైం ఉండదు. 24 అవర్స్‌లో ఇప్పుడు ఇది కుక్ చేసుకొని తినాలనిపిస్తుంది అంటే గనుక నేను లేస్తాను అదే టైం నైట్ 2 అయినా సరే కుక్ చేసుకొని తింటాను నేను. ఎమోషనల్ వీడియోస్ పెడుతూ ఉంటారు కదా మీరు. ఆ మోటివేషనల్ స్పీచ్ గాని అది ఎక్కడి నుంచి అంటే మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వల్ల ఎఫెక్ట్ అయ్యే పెడుతున్నారా? చాలా వరకు ఫ్యామిలీ నుంచి వచ్చిన ఎమోషన్ అదంతా. అండ్ కొన్ని ఏంటంటే నేను బయట ఫ్రెండ్స్‌లో కానీ, పబ్లిక్‌లో గానీ చూసిన సిట్యుయేషన్స్ ఏవైతే నేను ఏది మాట్లాడినా రీజన్ లేకుండా మాట్లాడను. ఐదర్ అది నేను చూసి ఉండాలి లేదా నేను ఎక్స్‌పీరియన్స్ చేసి ఉండాలి. ఒకటి నేను మాట్లాడుతున్నాను అంటే అది నా లైఫ్‌లో నేను ఎక్స్‌పీరియన్స్ చేసిందయి ఉంటే మాట్లాడతా. లేకపోతే ఒకరు నాకు సమ్‌వాట్ "అక్క సో అండ్ సో అయింది అక్క. కొంచెం చెప్పవా దీని గురించి." ఓకే. ఆన్ డిమాండ్ వస్తున్నాయా? యాహ్! నాకు కమెంట్స్ లైక్ డీఎమ్స్ వస్తాయి. చాలా మంది వాళ్ళ సిట్యుయేషన్ షేర్ చేసుకొని కొంచెం "అక్క దీని గురించి అంతమందికి చెప్పవా." ఓపికగా మెసేజ్ పెడుతున్నారంటే అసలు మీకు ఇంకేముంది నాకు ఉన్న వాళ్ళందరూ వాళ్ళే గదా! లైక్ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అందరూ వాళ్ళే గదా! సో, ఆల్మోస్ట్ ఇంకా ఎవరైనా చేస్తే నాకు ఆ కంటెంట్ ఓకే ఫైన్ దీని మీద చెప్పొచ్చు. ఇది రియల్ కంటెంట్ అనిపిస్తే అది నేను తీసుకొని చెప్తా. బయట ఎక్కడన్నా ఫ్రెండ్స్‌లో గానీ, పబ్లిక్‌లో గానీ ఏమన్నా చూసినా, ఏమన్నా విన్నా గూడా అది కూడా నేను ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్తాను నార్మల్‌గా. ఇంకా అలానే వస్తది ఆ కంటెంట్. అంటే సోషల్ అవేర్‌నెస్‌గా ఇప్పుడు కొన్ని ఉంటాయి కదా! ఈ రీసెంట్‌గా మౌమిక మీద యాహ్! రేప్ యాహ్! అటెంప్ట్ కానీ. యాహ్! సీ ఇప్పుడు మనం ఎన్ని పెట్టినా సరే వింటారు గానీ మారరు. ఎవ్వరైనా అంతే. కాకపోతే మన ప్రయత్నం ఏంటంటే ఎక్కడో ఒకటి చూసి మారకపోతాడా? ఈ రోజుల్లో రిలేషన్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఎవరు తప్పు? ఇద్దరిది. ఎందుకంటే మిస్టేక్ ఇద్దరిది అని ఎందుకు అంటున్నానంటే మన మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అంటే మనం చూస్ చేసుకునే పర్సన్ దగ్గరే మిస్టేక్ జరుగుతుంది. సపోజ్ ఒక అమ్మాయి జెన్యూన్ ఉంటే తను చూస్ చేసుకున్న అబ్బాయి జెన్యూన్ ఉండడు. 90% చెప్తున్నా. 10% హ్యాపీగా ఇద్దరికి మంచిగా ఒకరికొకరు పెయిరప్ అయ్యి అండర్‌స్టాండింగ్ ఉండి కలిసున్న వాళ్ళు 10% ఉంటారు. 10% కూడా ఉండకపోవచ్చు నాకు తెలిసినంత వరకు. బట్ అట్‌లీస్ట్ కొన్ని జంటలు అలా ఉన్నాయి పెయిర్స్. మిగతా వాళ్ళేంటంటే అమ్మాయి జెన్యూన్‌గా ఉంటే అబ్బాయి టైమ్ పాస్. అబ్బాయి జెన్యూన్‌గా ఉంటే అమ్మాయి టైమ్ పాస్. సో, చూస్ చేసుకుని మనమే మిస్టేక్ చేస్తున్నాం చెప్పాలి అంటే.
అది ఎందుకు జెన్యున్గా ప్రేమించలేని అబ్బాయిలు ఉంటారని చెప్పను, జెన్యున్గా ప్రేమించలేని అమ్మాయిలు ఉంటారని చెప్పను. అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. కానీ ఆ చూస్ చేసుకునే థింగ్ ఏదైతే ఉందో అక్కడ మనం మిస్టేక్ చేసి జెన్యున్గా లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నీకున్నాను, నువ్వు నాకు ఉండు అని మనమే అడుగుతున్నాం. మీ కథలో అబ్బాయి విలన్ కదా. ఆల్రెడీ నాన్నను బికాస్ నేను ఎప్పుడు ప్రేమించిన అంటే ఒకటి ఫెయిల్యూర్ అయితే వాళ్ళు మనం బ్యాడ్ చేయాలి సమ్వాట్ అదేం లేదు. నా దృష్టిలో అయితే అదేం లేదు. బికాస్ ఒకప్పుడు నేను హ్యాపీ ఉన్నాను తనతో. మీకు వచ్చిన బెస్ట్ ప్రపోజల్ ఏంటి? బోల్డ్ మంది ఇప్పుడు నార్మల్గానే ఉంటే అబ్బాయిలు వదిలిపెట్టరు, మీరు ఎక్స్ట్రీమ్ కదా. సో బెస్ట్ ప్రపోజలా అంటే నా లైఫ్లో ద మోస్ట్ హ్యాపీయెస్ట్ అండ్ హైయెస్ట్ నాకు అనిపించింది ఏంటంటే నేను చెప్పా కదా పేరెంట్స్ ద్వారా అప్రోచ్ అయ్యి ప్రపోజల్ పెట్టించడం అనేది వచ్చి ప్రపోజ్ అది చాలా బెస్ట్ అన్నమాట. కాలేజ్ డేస్ లో ఫన్నీ అండ్ బెస్ట్ గా అనిపించింది ఏంటంటే మాకు అక్కడ కన్ఫెషన్స్ ఉంటాయి, పేజెస్, ఇన్స్టా పేజెస్ కన్ఫెషన్స్ లో ఉంటే నువ్వు ఎవరికైనా డైరెక్ట్ గా ప్రపోజ్ చేయలేకపోతే త్రూ ఆ పేజ్ ద్వారా నువ్వు ఒక లెటర్ రాసి పోస్ట్, మా కాలేజ్ పేజ్ అది పోస్ట్ చేస్తే మేము ఆ పర్సన్ కి చేరేలా చేస్తాము అని చెప్పి కాలేజ్ లో ఒక పేజ్ స్టార్ట్ చేశారు, కన్ఫెషన్స్ పేజ్ అని చెప్పి. అప్పుడు నాకు ఎవరో లెటర్ రాసి పలానా ట్రిప్లీలో ఉన్న సెకండ్ ఇయర్ అమ్మాయి మహాలక్ష్మి ఇంత కళ్ళేసుకుని చూస్తూ ఉంటది, తనంటే చాలా ఇష్టం, ఎదురుపడి చెప్పాలంటే భయంగా ఉంది, సో దయచేసి కొంచెం ఈ లెటర్ తనకి కన్వే ఎలా చేయండి. స్ట్రిక్ట్ గా అంటే కాదు, నాకు ఇప్పుడు ఎలా అయితే నేను కార్డుకు పెట్టుకున్నానో ఎంటే 4 years కాలేజ్ అంతా ఎవ్రీడే పెట్టుకునేదాన్ని నేను, ఎవ్రీడే. మీ కళ్ళు ఆయిషా ఖాన్ కళ్ళలా ఉంటాయి. ఆయిషా రీసెంట్ గా ఓం భీమ్ బుష్ మూవీలో ఆయిషా ఖాన్ సేమ్ మీ ఇద్దరు కళ్ళు, అంటే ఆ కళ్ళు వరకు ఇలా క్రాప్ చేస్తే ఇద్దరు అక్క చెల్లెలంటే నమ్ముతారు. నేను ఏంటంటే నాకు ఫ్రెండ్స్ ఉండేవారు కానీ చాలా లిమిటెడ్ సర్కిలే మెయింటైన్ చేసేదాన్ని అనమాట. సో ఎవరైనా ఒక అబ్బాయి చూసాడని చెప్తే ఇలా చూసేదాన్ని, చాలా సీరియస్ లుక్ ఇచ్చేదాన్ని, నార్మల్గా లుక్ ఇచ్చేదాన్ని కాదు. సపోజ్ ఎవరైనా వెనకాల ఇంకా ఎవరు నన్ను డిస్టర్బ్ చేసేవారు కాదు. అండ్ ఆల్సో ఇద్దరిని సస్పెండ్ చేయించేసాను. జస్ట్ అలా స్ట్రిక్ట్ గా ఉంటాం కదా, బేసిక్ అమ్మాయిలకి అలా ఉండాలి ఇష్టం, వెంట పడాలి బట్ పడకూడదు. ఈ సినారియోలో అరే అబ్బాయి బాగున్నాడే అని అనిపించిన ఎవరన్నా అనిపించిందా? కాలేజ్ అసలు బీటెక్ లో నాకు లవ్ స్టోరీ లేదు చెప్పాలి అంటే, మనకు అలా కూడా నాకు ఎవరు అనిపించలే. అరే వాడు భలే ఉంటాడు, వాడు బియర్డ్ బాగుంటది. అసలు నేను ఎవరిని చూసేదాన్ని అంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు లిటరల్ చెప్పాలంటే నాకు ఎలా ఇష్టం అంటే, కొంతమంది వాల్స్ పైన కూర్చుని గర్ల్స్ కి సైడ్ లైన్ వేసి పిలుస్తారు కదా, నాకు అలా అబ్బాయిని పిలవడం ఇష్టం కానీ లవ్ చేయండి నేను. ఇదేం ఫ్యాంటసీ అండి? ఐ డోంట్ నో, అంటే నాకు గర్ల్స్ థింగ్స్ కన్నా ఎక్కువ విజిలేస్, నాకు విజిల్ రాదు యాక్చువల్లీ. అప్పుడు నేర్చుకున్నాను నేను, ఇప్పుడు రాదు. అప్పుడు కాలేజ్ డేస్ లో నేర్చుకున్నా. లేదు, తక్కువ, ఇప్పుడు కూడా చాలా తక్కువ. అప్పుడు మేబీ 1 year ఒకసారి కూడా వెళ్ళేదాన్ని కాదు. అప్పుడంతా నా లైఫ్ అంతా ఒక ట్రామాలో నడిచేది. ఒక రూమ్, మా కాలేజ్ అయిందంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి లేదు, ఇంకా ఇంట్లోనే. వాసవి తాడేపల్లి కూడా. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కదా. అప్పుడున్న మహాలక్ష్మికి ఇప్పుడున్న మహాలక్ష్మికి డిఫరెన్స్ ఒక 1 word లో ఏం చెప్తారు? ఒకప్పుడు మహాలక్ష్మి ప్యూర్గా ఉండేది, అంటే ఏది నచ్చితే అదే చేసి సమ్వాట్ అల్లరి. ఇప్పుడు ఏంటంటే భయం అంటే వరల్డ్తో ఫైట్ చేయడానికి భయం కాదు, ఒక పర్సన్ నమ్మి ఉండాలంటే భయం, ఒక పర్సన్ నమ్మి అన్ని షేర్ చేసుకోవాలంటే భయం, అంతే. ఒక హీరోతో డేట్ చేయాలంటే ఎవరిని చూస్ చేసుకుంటారు? అసలు నాకు అబ్బాయిలే వద్దండి బాబు. ఎందుకు? అబ్బాయి ఆధారం అమ్మాయికి. నాకు అలా ఏమో, నాకు అసలు ఇంక లేదు ఏమి, అబ్బాయి ఉండాలి, ఒక తోడు ఉండాలి అని అంతా పోయింది లైఫ్లో. ఇప్పుడు నాకు ఫైనల్ ఒకటి చెప్పండి, పెళ్లి చేసుకుంటారా లేదా? అమ్మో పెళ్లి లేకపోతే ఎలా ఉంటావు? నేను అలా అనను. ఎప్పుడు నేను నా లైఫ్ హ్యాపీగా ఉన్నాను, నేను హ్యాపీగా ఉన్నాను అని అనిపించింది ఒక్కదాని ఉన్నప్పుడే. ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ దట్, పెళ్లి చేసుకుంటాను లేదో నాకు తెలీదు. బట్ ఇఫ్ నిజంగా నేను చేసుకుంటే కనుక నేను ఎలాంటి అబ్బాయి అంటే చెప్పాను కదా మీకు, నాకు ఒక అబ్బాయి అంటే లాయల్గా ఉండాలి ఫస్ట్. అలా అని చెప్పి నేను వేరే ఎవరినో చూస్ చేసుకుంటానని ఏం చెప్పట్లేదు, కానీ లాయల్గా ఉండాలి. నాకు అబ్బాయి కావాలి అంటే ప్యారలల్గా అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా నాకు కావాలి. చెప్పండి. బికాజ్ నాకు ఉంటే 2 ఉండాలి, నాకు అబ్బాయి ఉండాలి, ఫ్యామిలీ ఉండాలి. ఫ్యామిలీ అబ్బాయితో ఉండదు అంటే కనుక నాకు అబ్బాయి కూడా వద్దు. తీసుకొస్తా. సో అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ. నేనేంటంటే
బయట నేను ఏదైతే ప్రపంచంలో ఉంటున్నానో ఇదంతా నేను చేసే యాక్టింగ్. షీల్ క్రై ఎ లాట్. చిన్న చిన్న వాటికి కూడా ఏడుస్తుంది, అందరి దగ్గర కాదు. తన అనుకునే ఒక్క పర్సన్ దగ్గర మాత్రమే షీల్ క్రై ఎ లాట్. చాలా అల్లరి చేస్తుంది, చిన్న చిన్న వాటికి అలుగుతుంది. ఇవన్నీ భరించి ఉండే పర్సన్ ఉంటే కనుక దెన్ ఐ విల్ అందరి దగ్గర మనం ఉండలేం, రైట్? ఇప్పుడు నేను నా ఫాదర్ దగ్గర నేను ఏదైతే చేసి అల్లరి మిస్ అలా అయ్యానో, చేస్తామో మా మనం మమ్మీ దగ్గర కావాల్సిన ఏదైతే ప్యాంపరింగ్ మిస్ అయ్యానో, ఇదంతా నేను ఒక పర్సన్ లోనే కావాలనుకుంటున్నా అంతే. జనరల్ లైఫ్ అంతే కదా, ఏదైతే లేదో అదే కావాలి అదే మనకి. కావాలి. సో ఇఫ్ నిజంగా అలా దొరికితే పక్కా పెళ్లి చేసుకుంటా. అలా దొరకదని చెప్తానండి ఒకసారి ఇంట్లో మాట్లాడాలి నేను, అంటే వాళ్ళని మాట్లాడినప్పుడు నాకు కాల్ చేయండి, నేను కూడా తప్పకుండా మాట్లాడతాను. మిమ్మల్ని కాన్ఫరెన్స్ లో పెట్టే మాట్లాడతారు. నేను సో మీరు పప్పుకెళ్తారా? లేదు, నేను యాక్చువల్లీ నాకు ఆ అట్మాస్ఫియర్ అంత సెట్ కాదు. లిటరల్ నాకు ఒక్కసారి వెళ్ళాను, ఒక్కసారి వెళ్ళాను కంప్లీట్గా. అది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోనే వెళ్ళా. ఇక్కడ నాకున్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోనే వెళ్ళా. ఒక్కదాన్ని ఎప్పుడు నార్మల్ ఫ్రెండ్స్తో వాళ్ళు ఎప్పుడు వెళ్ళలేదు. తాగుతారా? లేదండి, అసలు ఒకసారి కూడా నో, బియర్ కూడా నెవర్. అంటే ఫ్యూచర్ అంటే నేను ఎందుకు ఆ క్వశ్చన్ అడిగానంటే బేసిక్ గా మీరు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతారు, మీలో మీరే కొంచెం. నాకు మా నాన్నమ్మ అంటే చాలా ఇష్టం. ఐ లవ్ హర్ ఎ లాట్. నాకు ఆమె అంటే చాలా ఇష్టం అనమాట. సో నాకు ఒక ఫీమేల్ ఎలా ఉండాలి అనేది నేను మా నాన్నమ్మ, ఇప్పుడు బయట ఎవరు ఎలా ఉన్నా సరే ఇట్స్ దేర్ విష్, దేర్ లైఫ్, ఎంజాయ్మెంట్ అంతా వాళ్ళ ఇష్టం, వాళ్ళది మనం జడ్జ్ చేయలేం. కానీ నా వరకు ఒక అమ్మాయి ఎలా ఉండాలి అంటే మా నాన్నమ్మని చూసి ఎలా అయితే మా నాన్నమ్మ ఉందో నేను అలానే ఉండాలి. నాకు ఆమె ఏదైతే నేర్పించిందో, ఎంతవరకు ఉండాలి ఆడపిల్ల అన్నదో, నాకు ఇంకా ఆమె, నాకు ఇంకా నాకు అంతే. అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు లిటరల్లీ నాకు ఆమె చెప్పినట్టు నేను ఉంటాను. బయటికి వెళ్ళినప్పుడు నాకు ఎక్కడైనా నాకు నేను చేయలేని పనులు ఎవరైనా గర్ల్స్ చేసి నాకు కనిపిస్తున్నారో నాకే కోపం వచ్చేస్తుంటుంది. ఇక్కడ ఎందుకుంటున్నా, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. అలాగా వాళ్ళు నువ్వు జడ్జ్ చేయలేవు, వాళ్ళు తాగుతున్నారు నువ్వు జడ్జ్ చేయలేవు, వాళ్ళు స్మోక్ చేస్తున్నారు నువ్వు జడ్జ్ చేయలేవు, వాళ్ళ ఇష్టం అది నీకు ఇష్టం లేదు కానీ నువ్వు అక్కడ నుంచి వెళ్ళిపో. ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ లో అలా స్మోక్ చేయడం కానీ డ్రింక్ చేయడం కానీ మీ సజెషన్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా? నేను సజెషన్స్ ఎవరికి ఇవ్వనండి. ఎందుకే తాగుతావు? ఇవ్వను. సిగరెట్ తాకే. ఎందుకంటే ఒక పని చేస్తున్నాడంటే తప్పని అందరికీ తెలుసు. బయట ఎంతమంది ప్రచారాలు చేస్తారు. మూవీ స్టార్ట్ చేసినప్పుడే స్మోకింగ్, డ్రింకింగ్, ఇంజూరియస్ అని వేస్తాడు, మూవీలో తాగుతాడు, మూవీలో చేస్తాడు, రైట్? ఎవరికి తెలియదండి తప్పు పని చేసి తప్పని తెలీదా? అదొక రిలీఫ్నెస్ అంటారు, ఎంజాయ్మెంట్ అంటారు. మనం ఎవరిని జడ్జ్ చేసి రైట్ మనకి లేదు. చెప్పినా వింటారా? వినరు. చెప్పడం వేస్ట్, రైట్? నా ఫ్రెండ్స్లో నేను చూసే వాళ్ళు ఉన్నారు కానీ నేను ఎవరికి ఏం చెప్పను, ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది. ఇప్పుడు నేను ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎవరైనా చెప్తే నేను మార్చుకోను, ఎందుకంటే నాకు తెలుసు ఎంతవరకు చేస్తున్నా, ఎందుకు చేస్తున్నా, అది నాకు ఎంతవరకు యూజ్ ఉంది అని నాకు తెలుసు. నేను మారను కదా. అలాంటప్పుడు వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళకి కూడా ఒక రీజన్ ఉంటుంది, రైట్? ఇంకా వాళ్ళు మనమేం అనలేం కదా. ఆ టాటూ అంటే దాని నుంచి నా అటెన్షన్ అవుతుంది. ఇట్స్ ఫ్లవర్. ఓకే, నేను ఇంకా నేమే అనుకున్నా మీ బాయ్ ఫ్రెండ్ ది. లేదు, ఆ తప్పు చేయలేదు. నేను చేద్దాం అనుకున్నా కానీ చేయలేదు. ఒకవేళ ఈ చేయి మీద టాటూ వేయించుకుంటే ఎవరు పేరు ఇస్తారు? పేరేం వేయించుకోను. ఒకవేళ నేను కూడా ఎప్పుడు అసలు నాకు టాటూలు ఉండదు, కానీ రీసెంట్గానే అనుకున్నా, ఒక ఫ్రెండ్ తగిలాడు, వాడి త్రూగా వేయించుకుందాం అనుకున్నా. మా మమ్మీ పేరు సీత అని. సో అసలు నాకు అసలు లేదు ఫస్ట్ నుంచి. నా బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి అసలు నాకు టాటూ, మా ఫ్రెండ్స్ వేయించుకున్నప్పుడు మనకు అనిపిస్తుంది కదా మనం కూడా వేయించుకుంటే బాగుంటుంది అని చెప్పి. సో మనసు మారి వేయించాలి అంటే మమ్మీయా, డాడీయా, మీ ఫ్యూచర్ హస్బెండ్? నేను యాక్చువల్లీ నాకు శివుడు అంటే చాలా ఇష్టం, లార్డ్ శివ. నేను ఎన్ని టాటూస్ వేయించుకున్నా ఓన్లీ లార్డ్ శివ టాటూ వేయించుకోవాలి. అంటే త్రిశూల్ అయి ఉండొచ్చు, ఏదైనా లార్డ్ శివ రిలేటెడే వేయించుకోవాలని చాలా అనుకునేదాన్ని. బట్ ఎప్పుడైతే నేను చాలా టెంపుల్స్ తిరిగాను, ఫ్యామిలీ అంతా సెట్ అవ్వాలి, మంచిగా వాళ్ళతో కలిసి ఉండాలి అని చెప్పి చాలా ప్రేయర్ చేశాను నేను. లిటరల్లీ చాలా అంటే చాలా, కొన్ని ఇయర్స్ వేసుకోండి. కానీ నాకు ఎలాంటి చేంజ్ రాకపోయేసరికి నాకు దేవుడి మీద కూడా ట్రస్ట్ పోయింది. చాలా మంది అంటారు దేవుడిని నమ్ముకోవాలి ఇది అని అంటారు. ఒకప్పుడు నేను చాలా హెవీ డివోషనల్. నేను చాలా, మా కాలేజ్ ఫ్రెండ్స్ అందరికీ తెలుసు, నేను భవానీ మాల్ కూడా వేసుకున్నాను, నిప్పులు తొక్కాను, చాలా చేశాను నా లైఫ్లో లిటరల్లీ. డివోషనల్గా నేను ఒక 8 years నేను డివోషనల్లోనే నడిపాను నా లైఫ్ అంతా చెప్పాలి అంటే. అప్పుడు పీస్గా అనిపించిందా? నాకు టెంపుల్లో కూర్చొని స్టిల్ ఇప్పటికీ టెంపుల్లో కూర్చొని నేను పీస్ఫుల్గా ఉంటా. ఏ గుడికి వెళ్తా ఉంటా? శివుడు గుడి తప్ప మళ్ళీ ఇంకో గుడికి వెళ్ళాను. చెప్తే దాన్ని బట్టి మా చూసేవాళ్ళు లార్డ్ శివ టెంపుల్ ఎక్కడున్నా అది నేను అది నాకు విగ్రహం కనిపించి కూర్చోడానికి ప్లేస్ వెళ్ళి కూర్చున్నా నేను ప్రశాంతంగా ఉంటాను స్టిల్ ఇప్పటికీ కూడా. కాకపోతే ఏంటంటే కోపంతో వదిలేసాను, బాధతో వదిలేసాను దేవుణ్ణి. నువ్వు నాకు వద్దు అనుకొని, అంటే నాకు హెల్యూజినేషన్ అంటారు కదా జనరల్గా, ఆ హెల్యూజినేషన్ నాకు కూడా ఉంది. ఎలా అంటే
నేను నేను నాలో నేనే దేవుడితో మాట్లాడుకుంటూ కూర్చునేదాన్ని ఒకప్పటి వరకు అయితే. ఆ టైప్ ఆఫ్ హెల్యూసినేషన్ ఉండేది. తర్వాత వదిలేసా, దేవుడిని కూడా వదిలేసాను. ఎప్పుడైనా అమావాస్యానికి, పౌర్ణమికి ఎక్కువ ట్రామాలోకి వెళ్ళిపోతే ఒకసారి అలా వెళ్ళొస్తా అంతే. ఎప్పుడన్నా ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ ఇవి ఉంటాయి కదా, ఫేక్ అకౌంట్స్ ఉంటాయి కదా, ఎప్పుడన్నా క్రియేట్ చేసి ఎవరేం చేస్తున్నారో సర్చింగ్ అలా ఉంటుందా? చేయలేదండి ఎప్పుడు అలా. ఫేక్ అకౌంట్ ఎప్పుడు ఎవరి క్రియేట్ కోసం? ఎవరి కోసం చేయలేదు. బేసిక్గా ఒక సర్వే చెప్తుంది, ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఈ రెండిట్లో అమ్మాయిలు క్రియేట్ చేసిన ఫేక్ అకౌంట్స్ ఎక్కువట. అవునా? ఉన్న ఫేక్ అకౌంట్స్లో ఓకే. 70% వీళ్ళవే. ఈ విడిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని బ్లాక్ చేస్తారు. బ్లాక్ చేసి వాడు ఏం చేస్తున్నాడో వాడి కదలికలు తెలుసుకోవడం కోసం ఈ ఈ ఇలా ఫేక్. నేను వన్స్ వద్దు అనుకున్నానంటే ఇంకొద్దు అంతే. అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరితోనన్నా మాట్లాడుతున్నారా, ఎవరైనా మాట్లాడితే మళ్ళీ కనెక్ట్ అవుతారా అని అలా ఎప్పుడు ఫేక్ అకౌంట్స్ ఎప్పటిది నాకు వద్దు అంటే వద్దు. మళ్ళీ వాళ్ళ గురించి కూడా నేను బ్యాడ్గా ఎక్కడ మాట్లాడను. వద్దు అనుకుని వదిలేసాక వాళ్ళు ఎవరితోనన్నా హ్యాపీగా ఉన్నా ఐల్ బీ వెరీ హ్యాపీ. స్కిన్ కేర్ ఏం యూస్ చేస్తారు? చాలా హెల్తీగా ఉంటుంది. హోమ్ మేడ్. హోమ్ మేడ్. హోమ్ మేడేనా? బయట ఏం వాడరా బయట వాడిన అసలు? ప్రొడక్ట్స్ ఏమి? ఫేస్ వాష్ అక్కడే ఉంటాయి నాయి. హోమ్ మేడే ఉంటాయి అన్ని. అలోవెరా జెల్ ఉంటుంది కింద చూడండి ఒకసారి. నిజమా? యా, చాలా హెల్తీగా ఉంది. హోమ్ మేడ్. ఫైనల్గా మా ఆడియన్స్కి ఏం చెప్తారు? లవ్ యువర్ సెల్ఫ్. ఎక్కువ ఒక చిన్న మోటివేషన్ చెప్పండి. మోటివేషన్ అంటే ఎవరైనా, పేరెంట్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, లవర్ అయినా, హస్బెండ్ అయినా, ఎవరైనా సరే కొంతకాలమే ఉంటారు. ఎవరు ఎంతకాలం ఉంటారో తెలీదు. బట్ ఐదర్ నువ్వు చనిపోయే వరకు ఉంటారు, లేదా వాళ్ళు చనిపోయే వరకు ఉంటారు, లేదా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు. ఈ 3 కేటగిరీసే ఉంటాయి. సో లైఫ్ లాంగ్ నీతో ఎవరు ఉండరు. సపోజ్ ఇప్పుడు నేనున్నాను, నేను ఏదైతే ఉన్నానో నాతో ఉన్న పర్సన్ కన్నా ముందు నేను చనిపోవచ్చు, లేదా తను చనిపోవచ్చు, వదిలేళ్ళిపోవచ్చు, నేను వదిలేళ్ళిపోవచ్చు, తనను వదిలేళ్ళిపోవచ్చు. సో నీకన్నా ఎక్కువ ఎవరిని ప్రేమించొద్దు. ఫస్ట్ నువ్వు ప్రేమించుకో. నీకు కావాల్సింది ప్రతి ఒక్కటి నువ్వు కష్టపడితేనే వస్తుంది. ఎవరి ద్వారా వచ్చింది ఏది పర్మనెంట్ కాదు. నీకు ఏది కావాలో కష్టపడు. నచ్చిన పర్సన్స్ ఎవరైతే, ఇప్పుడు సపోజ్ నేను ఇష్టపడి వెళ్ళింది అనుకని ఒక పర్సన్ నేను ఇష్టపడుతున్నాను వచ్చి అర్థం చేసుకుని నిజంగా వాళ్ళది ట్రూ లవ్ అని కనిపిస్తూ వదులుకోవద్దు. ప్రేమించొద్దని చెప్పను, అలాని ప్రేమించు అని కూడా చెప్పను. ఇంకా మీకు ప్రేమ మీద ఒపీనియన్ పోయింది కదా? ఒపీనియన్ పోయింది అంటే ఛాన్స్ ఉందంటే అలానేం కాదు, కానీ భయం అంతే. అది నేను మళ్ళీ ఎలాంటిది ఫేస్ చేయాల్సి వస్తుందో. చాలా ఏడ్చి ఉన్నాను నేను. సో నాకు ఏమో నాకు ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత, ఈ హైదరాబాద్ ఏదైతే వచ్చానో ఇది 4th ఇయర్. ఈ 4 yearsలో బయటకి ఎక్కడికి పోలేదు నేను. మళ్ళీ చాలా మంది నేను చూసాను, నా ఫ్రెండ్స్లో కానీ, బయట సొసైటీలో కానీ, నేను వర్క్ చేసే ప్లేసెస్లో కానీ చాలా మందిని చూసాను. ఎక్కడ లాయల్టీ లేదు, ఎవరిలోనే లేదు. నేనే చాలా మందిని చూసాను. లైక్ అందుకే అందరికీ దూరంగా ఉండాలని అసలు ఎందుకు లాయల్టీని ఎందుకు మిస్ చేస్తారు ఐ డోంట్ నో. బికాజ్ ఇప్పుడు నీకు ఒక పర్సన్ అంటే ఇష్టం ఉన్నప్పుడు యాక్ట్ చేయడం ఎందుకు? నార్మల్గా వేరే వాళ్ళ దగ్గర నీకు ఒక పర్సన్ ఇష్టం, లైఫ్ లాంగ్ ఆ పర్సన్తో ఉండాలనుకున్నావు, ఇనఫ్ కదా, రైట్? మళ్ళీ ఇంకొకరిని కావాలనుకుని ఇంకొకరితో మాట్లాడి తిని దగ్గర ఆ పర్సన్ని హైట్ చేసి అదంతా అనవసరం కదా. నీకు ఒక మంచి పర్సన్, అర్థం చేసుకునే పర్సన్ నీ పక్కన ఉంటే ఇనఫ్. ప్రపంచమే నీ దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది నాకు తెలిసినంత వరకు. వేరే వాళ్ళు ఎలా అనుకుంటారో నాకు తెలియదు. ఒక పర్సన్ అర్థం చేసుకుని నీ దగ్గర కలిసి ఉంటే, నువ్వు కూడా అర్థం చేసుకుంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు. సో నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఈ జనరేషన్ ఉన్న వాళ్ళకి, నా జనరేషన్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పేది ఏంటంటే, చేస్తే సిన్సియర్గా లవ్ చేయండి, లేకపోతే సింగిల్గా ఉండండి అంతే. అంతేగాని ఇప్పుడు ఒకరు సిన్సియర్గా లవ్ చేయకపోవచ్చు, బట్ ఎవరి దగ్గరికి అయితే వాళ్ళు వెళ్ళారో వాళ్ళు సిన్సియర్గా లవ్ చేయొచ్చు కదా వీళ్ళని. ఒకరు యాక్ట్ చేయొచ్చు, ఒకరు జెన్యున్గా ఉంటారు కదా. వాళ్ళు ఉసురు ఎందుకు పోసుకోవడం? అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, పడే వాళ్ళకి తెలుస్తుంది పెయిన్ అంటే. మాటలు ఇప్పుడు నేనన్న మాటలు చెప్పగలను చాలా వరకు. ఇప్పుడు నేను చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో నా పెయిన్ ద్వారా నేను చెప్పగలను, కానీ వినేవాడు, తీసుకునేవాడు కనెక్ట్ అయితేనే తీసుకుంటాడు. కనెక్ట్ కాలేనోడు జస్ట్ ఇలా విని వదిలేస్తాడు. అది ఎక్స్పీరియన్స్ చేసే వరకు ఎవరికి తెలియదు కదా. సో ఎమోషన్స్తో అయితే ఆడుకోవద్దని చెప్తా. అదేదో నేను నా పాస్ట్ వల్ల సమ్వాట్, నా ప్రజెంట్ వల్ల బయట ఏదైతే జరుగుతుందో, ఎందుకంటే
అబ్బాయిల్లోనూ చాలా ఘోరంగా బాధపడే వాళ్ళు ఉన్నారు, అమ్మాయిల్లో కూడా చాలా ఘోరంగా బాధపడే వాళ్ళు ఉన్నారు. ఇద్దరిని తక్కువ చేసి చెప్పను, ఎందుకంటే ప్రేమ అంటే ఎక్కడైనా ఒక్కటే, ఎక్కడైనా ప్రేమ ఒక్కటే, అది అబ్బాయి ప్రేమించిన అమ్మాయి చెప్తుంటే ప్రేమించిన. వినాలనిపిస్తుంది. అంటే ఈ మోటివేషన్ గురించి చెప్తున్నా. మీరు నాకు చెప్పారు already. సో వాళ్ళకి నిజంగా ఇప్పుడు ఒక అమ్మాయి లేకపోతే మీ వీడియో చూసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని క్రాస్ చెక్ నాకు చేసుకుంటారు. చాలా మంది డిఎం చేస్తారు, అక్క లైక్ మీరు ఇలా మాట్లాడుతుంటే రియల్ గా నా పక్క నుండి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అక్క, కొన్ని పర్సనల్ గా నిన్ను వచ్చి అన్నట్టు ఉంటది అనమాట. డైరెక్ట్ గా నాకు ఇప్పుడే ఇలా జరిగింది అక్క, నేను కూడా ఈ సిచ్యువేషన్ నేను ఫేస్ చేశాను. ఎందుకంటే చాలా మంది వాళ్ళే ఉన్నారు, అబ్బాయిల్లో కూడా చాలా మంది బాధపడ్డారు, అమ్మాయిల్లో కూడా చాలా మంది బాధపడ్డారు. ఎవరి దగ్గర నుంచి ఎక్కువ వస్తాయి డిఎమ్స్? అబ్బాయిలా అమ్మాయిలా? అబ్బాయిలే నుంచి వస్తాయి. అక్క ఈ వీడియో చేయక ఇలా చేయక ఇది సంగతి అంటారా? అబ్బాయిలు ఏంటంటే ఆ, పాపం ఉన్నారు సిన్సియర్ గా లవ్ చేసే వాళ్ళు కూడా అబ్బాయిలో చాలా మంది ఉన్నారు. అబ్బాయిలే మంచోళ్ళు. అలా అబ్బాయిలు నేను అంటేనే నేను మంచోళ్ళు. అలా నేను అలానే అబ్బాయిల్లో కూడా ఆడుకునే వాళ్ళు ఉన్నారు, ఉమ్. అమ్మాయిల్లో కూడా ఆడుకునే వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే నాకు అబ్బాయిలే చాలా మంది డిఎం చేస్తారు, సో ఇంచే ఇలా జరిగింది తను పెళ్లి నా గర్ల్స్ వరకు నేనేం చెప్పాలనుకుంటా అంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నప్పుడు పెళ్లి చేసుకుంటాదో లేదా తనకు ముందే తెలుసు, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటారా లేదా, వాళ్ళ పేరెంట్స్ మెంటాలిటీ ఏంటి, అబ్బాయి ఎలా ఒప్పించేస్తాడండి. 90% 10% పేరెంట్స్ ఒప్పుకోపోవచ్చు, అబ్బాయి సైడ్ ఏంటంటే 90% పేరెంట్స్ అబ్బాయి చేసే కన్విన్స్ బట్టి, లేదా అబ్బాయి రిస్క్ చేసాను బయటకు వచ్చి పెళ్లి చేసిన తర్వాత చూసుకుందాం అనే డేర్ చేస్తాడు అబ్బాయి. సో ఏంటంటే కావాలనుకుంటే ఒక స్టెప్ ముందు తీసుకుంటాడు. గర్ల్స్ లో ఏంటంటే అంత సముద్రం అంత ప్రేమ ఉంటది కానీ ఒక్క అడుగురు ఇంట్లో నుంచి దాటొచ్చే ధైర్యం లేదు. నార్మల్ గా గర్ల్స్ కి ఏంటంటే ప్రేమ అంత ఉందంటే సముద్రం అంత ఉంది, కానీ ఇంట్లో నుంచి ఒక బయటికి అడుగు పెట్టేంత ధైర్యం లేదనమాట. అలానే అమ్మాయిల ప్రేమని నేను బ్లేమ్ చేయట్లే, కాకపోతే ప్రేమించినప్పుడు పేరెంట్స్ ఒప్పుకుంటారా లేదా అని ఆమెకు తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి ఏదైతే ఆమె పేరెంట్స్ దగ్గర ఉందో, వాళ్ళ పేరెంట్స్ దేనికి ఒప్పుకుంటారు దేనికి ఒప్పుకోరు, కన్విన్స్ చేస్తే ఒప్పుకుంటారా, కన్విన్స్ చేసినా ఒప్పుకోరా, ఎందుకు అనవసరంగా ఒక అబ్బాయిని లవ్ చేస్తే తనతో ఆడుకోవడం ఎందుకు, తర్వాత పెళ్లి చేసుకోవాలని చెప్పి బాధపెట్టడం ఎందుకు అని ముందే ఆలోచించాలి కదా. బాయ్స్ ఏంటంటే రిస్క్ చేస్తారు, గర్ల్స్ రిస్క్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ వెన్ కంపేర్ టు బాయ్స్ గర్ల్స్ లో రిస్క్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు అంతే. అబ్బాయిలు ఏంటంటే చేసుకోవాలనుకుంటే ఎంత ఫేస్ చేసినా అబ్బాయిలు పెళ్లి చేసుకుంటారు ఆల్మోస్ట్ 90%. 10% నాకు పేరెంట్స్ కావాలి సమ్వాట్ అనుకున్న వాళ్ళు కొంతమంది పేరెంట్స్ ఒప్పేసుకుంటారు, ఒప్పుకోకపోతే అబ్బాయి రిస్క్ చేసి బయటకు వచ్చి పెళ్లి చేసుకుంటాను రా అని చెప్పేసి ఇంకా రిస్క్ చేస్తాడు. గర్ల్స్లో ఏంటంటే కొంతమంది బయటకు వస్తారు, కొంతమంది పేరెంట్స్ని ఒప్పించుకోగలుగుతారు, చాలా మంది ఏంటంటే మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు ఏమనుకోవద్దు ఏంటి. నేను వాళ్ళకి ఏం చెప్తా అంటే, పేరెంట్స్ బిహేవియర్ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ ఒపీనియన్ ఏంటి, ఒప్పుకుంటారు లేదని ముందే తెలిసినప్పుడు నువ్వు ప్రేమించొద్దు కదా. పక్కా ఫర్ 100% షూర్ ఒప్పుకోరు, నువ్వు ఎంత ట్రై చేసినా ఒప్పుకోరు అని ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ దగ్గర ఉంటాం, వాళ్ళు ఒప్పుకుంటారా లేదా, వాళ్ళు ఏ విషయాలకు ఒప్పుకుంటారు ఏ విషయాలకు కోపడతారని చెప్పి ముందే వాళ్ళకి తెలుస్తుంది, ఆబ్వియస్లీ తెలుస్తుంది. అలాంటప్పుడు ఒప్పుకుంటారన్నప్పుడు నువ్వు ఎంత ముందుకన్నా వెళ్ళు, లవ్ చేయి, ఇంట్లో చెప్పు, ఒప్పించుకో, పెళ్లి చేసుకో. ఒప్పుకోరని 100% తెలిసినప్పుడు ఆ అబ్బాయి ఎమోషన్స్ తో ఆడుకోవడం ఎందుకు, వాడిని హోప్స్ పెట్టుకుంటాడు, నీతో ఫ్యామిలీ అనుకుని ఉంటాడు, ఇవన్నీ ఉంటాయి కదా. మేబీ బాయ్స్ కి కూడా వర్తించవచ్చు, కాకపోతే కొంచెం పర్సెంటేజ్ అంతే. మేబీ ఏమన్నా మా పేరెంట్స్ ఒప్పుకోవట్లే వదిలేస్తా, వాళ్ళు చాలా తక్కువ ఉంటారు నాకు తెలిసినందుకు బాయ్స్ లో. గర్ల్స్ లోనే పేరెంట్స్ ఒప్పుకోవట్లేదని చెప్పే రీజన్స్ ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు ప్రేమించొద్దు నన్ను అడిగితే. ఒప్పించగలని నమ్మకం ఉంది, ఒప్పుకోకపోతే బయటకు వచ్చి పెళ్లి చేసుకోగలని ధైర్యం ఉంటేనే ప్రేమించు, అప్పుడే ముందుకు వెళ్ళాలి అంతే, లేకపోతే ప్రేమించొద్దు. థ్యాంక్ యూ మీ విలువైన సమయాన్ని #క్విక్ కేటాయించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసారు కదా మహాలక్ష్మి గారి స్టోరీ. యాక్చువల్గా నిజంగా ఆవిడ కన్నీళ్ళు పెట్టుకున్నారు ఒక విషయంలో, కానీ ఓవరాల్ ఇంటర్వ్యూలో నేను చెప్పుకోయేది ఏంటంటే ఆవిడ చాలా సఫర్ అయ్యారు, మామూలుగా కాదు. నిజంగా ఒక ఆడపిల్లకి ఏం కావాలో తనకి చిన్నతనంలో అది దక్కలేదు, దానికోసం ఆవిడ ఇప్పుడు నిజంగా పరితపిస్తున్నారు. ఆవిడ గురించి చెప్తుంటే నాకే ఒక రకమైన ఎమోషనల్ నాలో ఉంది. సో ఫైనల్గా తనకు ఒక బెస్ట్ హస్బెండ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూస్తూనే ఉండండి #you.